అమ్మాయి ప్రూవ్ చేసుకోకపోతే అమ్మాయికి రెప్యుటేషన్ నేను చేస్తాను కూడా అది డౌట్లో వస్తుంది. ఇఫ్ షీఈ్ నాట్ కేపబుల్, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై డిసిషన్స్ ఆబ్వియస్లీ, బికాస్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై గేమ్. ఇట్స్ నాట్ లైక్ నువ్వు తప్పుగా క్వశ్చన్ అడిగావు, నువ్వు అర్థించు దాన్ని రాంగ్ అనట్లేదు. ఓకే, యూఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ పాయింట్, ఐ గెట్ ఇట్. బట్ కొన్ని పాయింట్స్ దట్ ఈస్ రాంగ్ అంటే చెప్తున్నప్పుడు దట్ ఈస్ ఎఫెక్ట్ ఆర్ ఎమోషన్స్ ఉంది. బికాస్ నేను నిజంగా ఐఎమ్ హెల్పింగ్ యూ గైస్, ఐఎమ్ విత్ యూ ఆల్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్. దట్ నిజంగా విష్ణుప్రియ ప్రేరణ నాకు అందరికన్నా ముందు తెలుసు. ఇక్కడ షో చేసింది నేను వాళ్ళతో కూడా ఉండట్లేదు. రాత్రి 2:45 అక్కడ ఇద్దరు పట్టాడు, నేను పుష్ చేశాను, దాంట్లో పాటు నేను పుష్ చేశాను, నేను చేసే పుష్. అది మీకు కనిపించకపోతే నాకు తప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అమ్మాయికి నేను 2 సార్లు చేశాను అనుకో, 2 సార్లు చేయలేదు. ఒకసారి నేను చేద్దాం అనుకున్నా, ఒక కాల్ తను ఇంకో కాల్ అంటే పడేది అమ్మాయి. నేను తెచ్చిన తర్వాత ఐ డోంట్ ప్లే లైక్ దిస్, లెటర్స్ ప్లే అన్నా నేను. అంత తర్వాత నేను స్లిప్ అయినా మళ్ళీ లేచి వచ్చి నిల్చున్నా. ఆవిడ లాక్ చేసుకున్నప్పుడు కాల్ తస్తే అన్న పాయింట్ కూడా అదే, నీకు అమ్మాయిల మీద సాఫ్ట్ కార్నర్ ఉందని. అంతేగాని నాకు నచ్చిన వాళ్ళ అమ్మాయిల మీద అబ్బాయిల మీద కాదు. ఐఎమ్ సేమ్ విత్ ఎవ్రీవన్. నీ మీద కూడా పెడితే నేను గేమ్ ఇదే ఈగోని ఆడుకుని ఉంటే మా మీద నాకు వచ్చేది పోట్రేట్. నాకు నీకు 2 days నుంచి అబ్జర్వ్ చేసిన పాయింట్ నీకు అనిపించింది, నాకు అనిపించకపోవచ్చు. నాకు ఫేర్ ఎనఫ్ 2 days నుంచి నాకు అదే అనిపించింది. అందుకని నువ్వు ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ చూపియద్దు అన్న, గేమ్ ఆడుతున్నప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ చూపించకండి, ఎవరిది వాళ్ళు ఆడుకోండి అన్న. ఐ హ్యావ్ దట్ ఇంప్రెషన్ అపాన్ యూ. నువ్వు సాఫ్ట్ కార్నర్ చూపించే గేమ్ ఆడుతున్నావు. ఐ డోంట్ వాంట్ టు టాక్ నిఖిల్. నువ్వు ఎట్లాగో నువ్వు ఆమె సపోర్ట్ చేసి మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు షీ డిడ్ంట్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ టు మీ. ఎవరికి సపోర్ట్? ఆమె మాట్లాడిన పాయింట్ అప్పుడు నేను వెళ్తున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నేను మాట్లాడతాను ఆమె ఒక పాయింట్ మాట్లాడినప్పుడు షీ హాస్ టు ఫేస్ మీ అండ్ క్లియర్ దట్ అవుట్. ఐ యామ్ నాట్ హియర్ టు ఆన్సర్ యు. When she's asking me questions, is she letting me to answer it back? అరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అరే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తను మధ్య వచ్చింది కదా, అని రాలేదా? ఇప్పుడు నువ్వు అట్లా వెళ్తావా? ఇప్పుడు నువ్వు నేను చీఫ్ అయ్యేసరికి ఐ కాంట్ పోర్ట్రే, ఐ కాంట్ టాక్, ఐ కాంట్ డిఫెండ్ అనేది కదా. కరెక్టే, కానీ ఇప్పుడు ఇంకోటి, మేము ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్నాం, నేనేమనుకున్నా అంటే స్ట్రాటజీ ప్రకారం వెళ్తే కనుక శిఖర్ భాషలో ఆర్డర్స్ ఇంకెవరైనా కంటెస్టెంట్ ఇస్తారు. ఎమోషనల్గా వెళ్తే కనుక హి విల్ గో విత్ ఎందుకు తెలుసా అది అనిపించింది. నేను నాకు అనిపించింది ఎదల్సి వచ్చాం కాబట్టి. ఈవిడ నబీల్ అన్నప్పుడు నబీల్తో వచ్చింది కదా, నబీల్ అని ఈవిడకు నించవచ్చు కదా, ఈవిడ డిసిషన్ తీసుకుంటే నేను సీతాకి ఫేవర్ ఇచ్చినా కూడా మీకు అందరికీ అలాగే అనిపిస్తుంది. అయితే కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్, ఇద్దరు లాజిక్ మిస్ అయింది. ఏంటంటే ఈ అబ్బాయికి ఇచ్చిన వ్యాలిడ్ పాయింట్ వీళ్ళిద్దరికి మీరు ఇవ్వలేదు. ఎవరిద్దరికి? బేబక్కకి అండ్ శేఖర్ పాషాకి. బేబక్క నేను చెప్పాను ఇన్నోసెంట్ అంటే అనుకుంటున్నావా? అరే నేను ఇప్పుడు అదే చెప్తున్నా, 2 days లో నేను జడ్జ్ చేయలేను. నేను చూసా, ఇప్పుడు అక్కడ వచ్చింది సోనియాని గొడవ పెట్టింది ఎవరితో? బేబక్కతో. ఆవిడ ఇర్రెస్పాన్సిబుల్, ఆవిడ చేయట్లేదు, అది ఇది అని ఆవిడ చూసిన పర్స్పెక్టివ్ మాట్లాడాను. నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇద్దరు వచ్చి అక్క అది కొద్ది ఇది వద్దు అంటే, సరే మా అదే చేద్దాం, సరే మా ఇదే చేద్దాం అంటే ఏం కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు చేయకపోయినా రేపు చేస్తారు. ఏమన్నది అంటే చైల్డిష్ సెకండరీ. అంటే దాని ముందు కూడా ఒక మాట ఏమన్నదంటే, మీరందరూ కలిసి ఎందుకు తనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. ఇన్ఫ్లుయెన్స్ అయితే రాంగ్ వర్డ్, అది మోటివేట్ అనాలి. కానీ మోటివేట్ అనాలి, ఇన్ఫ్లుయెన్స్ అనేది రాదు. ఎందుకు తెలుసా? మేము ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏజ్ తనది కాదు. ఇంకోటి నేను అన్న పాయింట్ అది కాదు అట్లా అంటే నేను కాదు మిస్టేక్ అది. అంటే అది ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పియర్ ప్రెషర్ లాగా మాట్లాడు అంటే ఒక. సో ఆమె ఆ పియర్ ప్రెషర్ని తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసింది. అదే అంటున్నాబా, నువ్వెంత ప్రెషర్లో ఉన్నా నువ్వు మాట్లాడే పదం అనేది నీకు 100% మన కంట్రోల్లో ఉండాలి అని నా పాయింట్. ఇప్పుడు సోనియా ఒక ½ an hour మాట్లాడింది. ఆమె అదే కాదు, ఇప్పుడు అంత ట్రిగర్ అయ్యాక నేనైతే ఒక్క మాట మాట్లాడింది మధ్యలో. సో ఆమె కాముగా ఉంది అంత డిబేట్ లో. పిచ్చి పీక్స్ వెళ్ళినప్పుడు ఇలా చెప్పేసింది. కూడా ఇప్పుడు వెళ్ళి చెప్పలేదు. వలస ఎత్తనే
కానీ సోనియాతో మాట్లాడదామని అనుకున్నాను. సో ఎట్లా అంటే సజెషన్స్ ఎవరికి ఇవ్వద్దు అన్నది ఇమ్మీడియట్లీ. సోనియా సజెషన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు, నాకు ఒక్క పాయింట్ అనిపిస్తుంది. సోనియాలో ఇప్పటికైనా అదే చెప్పాలనుకున్నా ఏంటంటే మనం అరిస్తే అరుపు ముందుకెళ్తుంది, పాయింట్ వెనక్కి కరెక్ట్ కరెక్ట్. అరిచి ఎప్పుడు డిస్కస్ చేయాలి. సో ఇది నా పాయింట్. నేను అదే చెప్పడానికి వచ్చాను. ఆమె చెప్పిన పాయింట్ చాలా క్లియర్గా అందరికి వచ్చేసింది. 5 పాయింట్లు పెట్టింది నీట్గా. దీనివల్ల నాకు అనిపించట్లేదు, నా వేరే వాళ్ళు కూడా అనిపించలేమో. మీరు తీసుకున్నారు. నేను హానెస్ట్లీ యశ్వర్ అనుకోలేదు. హానెస్ట్లీ నిజంగా చెప్తాను. శేఖర్ భాష కానీ లేదు అని అంటే నబ్బెన్ కూడా సెకండరీ నాకు. ఎందుకంటే నబ్బెన్ ఇంకా చిన్న పిల్లోడు కమాండ్గా మాట్లాడలేడమే పాయింట్ ఉంది. సో ఆ పర్స్పెక్టివ్లోనే శేఖర్ భాష అని అనుకున్నాను. ఎందుకంటే మజాకులు ఎన్ని వేసినా తను అట్లాంటివి ఇస్తే చేస్తాడు అన్న నాకుంది శేఖర్ భాష పైన. శేఖర్ భాష నబిల్. సో ఇంకోటి బేబక్ ఏంటంటే బేబక్ చిల్ రోడ్ అయితే ఉంటుంది కాబట్టి బేబక్ కూడా ఎక్కువ కమాండ్ ఎవరికి ఇవ్వదని నేను అనుకున్నాను. రెండో రోజు ఉదయం 9:45. బ్లాక్ కాఫీ తాగుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గుడ్ మార్నింగ్ చీఫ్. ఏం గుడ్ లేదు మార్నింగ్ లో. అతి చిన్న వయసులో ఒక్క నిమిషం, అతి చిన్న బాడీ వయసులో పెయిన్స్ ఉన్నాయి. చీఫ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తోంది ఇంటి సభ్యులు. భలే వస్తున్నావయ్యా పృథ్వీ, మీరు ఒక భలే వస్తావు, భలే మాట్లాడతావు, భలే చెప్తావు, భలే పాయింట్ రేపుతావు. నాకు ఏ పాయింట్ మీకు కరెక్ట్ అనిపించింది చెప్పండి. ఎన్నెన్నో రేపాడు పాయింట్లు. హాఫ్ పాయింట్ నాకు కాదు అని అనిపించింది. బట్ ఓకే, నాకు మీరు ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్న ప్రతి పాయింట్ కి పాపం మీ ఎఫర్ట్ కి నవ్వొస్తుండే. మీరు ఇంత క్యూట్ పిల్ల లేసి సీరియస్ కాదు, జిమ్ లో పెట్టారు ఎఫర్ట్, జిమ్ లో పెట్టారు ఎఫర్ట్, అందుకే ఇక్కడ పెట్టట్లేదు అసలు ఏమి ఎఫర్ట్. పెడుతున్నారు. జిమ్ లేదు కదా, ఎంత ఎఫర్ట్ పెట్టాలి తెలుసా? వచ్చి ఒక కాఫీ అడగాలంటే ఎంత లేదండి. చెయ్యరా ఎక్సర్సైజ్, చెయ్యరా చెయ్యరా. జిమ్ చేయట్లేదు, చాలా టైం ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఒక బుల్డోజర్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మిమ్మల్ని చూసి చేస్తాము మేము. ఆయన ఎంత బిజీ, పొద్దున వెళ్ళి ఎంత మందిని వెళ్ళి అడగాలి. అడగండి అడగండి కడగండి. బ్లాక్ కాఫీ, వైట్ కాఫీ, వైట్ కాఫీ. సీత కాఫీ మంచి చేస్తారు. నేను బాగా రావాలి కదా జిమ్ వెళ్ళేటప్పుడు. జిమ్ బాయ్స్ ఎలా ఉంటారో నాకు ఐడియా ఉంది. వాళ్ళు మొత్తం అన్ని వాళ్ళే చేసుకుంటారు. అదృష్టం ఉంది దేవుడు, నువ్వు జిమ్ కూడా చేయకు. నేను నీకు మ్యానుఫ్యాక్చర్ అది బాడీ జిమ్ బాడీ. ఒక్క నిమిషం వస్తారని అప్పుడైతే వెళ్ళారు కదా. ఒకసారి ఇట్లానండి. కొన్ని ఇంట్లో చేయడానికి కూడా ప్రోటీన్ అవన్నీ యూ షుడ్ కుక్ కదా. ప్రోటీన్ ఎగ్స్ కుక్తా, ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్. అయితే స్టవ్ ఆన్ చేయడం, అయితే ఎగ్స్ కుక్, అయితే స్టవ్ ఆన్ చేయడం అవన్నీ అయితే చేయాలి కదా. స్టవ్ ఆన్ చేస్తా. కాఫీ చేయడం ఎంత చెప్పండి కమల్ టీచర్. అంటే ఇప్పుడు పాలు ఊరుకునేది లేదు. సోనియా ఒక నిమిషం సోనియా గారు రావాలి పాలకి అడిగి. అన్ని బడ్జెట్ మీకు పెట్టాము, అందులోనే చేయాలి. ఉదయం 10:45. ప్రతి చిన్నదానికి మన డౌన్ అయిపోతాలా, ఎన్నెన్నో వస్తాయి. అసలు అఫెక్ట్ అవ్వకూడదు, మనం అవ్వాలి కానీ ఎంతవరకు కావాలో అంతవరకు కావాలి. మరీ రియాక్షన్ లేదనుకో రాయి రప్ప మనం.